బాలకృష్ణ గారు నమ్మితే గుండెలో పెట్టి చూసుకుంటారంటారు. తమన గురించి మాట్లాడుకుంటే నందమూరి తమన్ అని చెప్పి కూడా ఎన్బికే తమన్, నందమూరి తమన్ కూడా ఎవరు అన్నట్లు నందమూరి తమ్మన్ అని జనం అంటారు, కానీ ఆయన పూర్తిగా బాలయ్య బాబు చెప్పాడు కదా ఎన్బికే తమ్మన్. ఆ ఎన్బికేకి ఆ సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని కొడతాడు. ఆయన సపరేట్ ఎలా కొట్టాలి, ఇంకెలా కొట్టాలని చెప్పి కూడా కూర్చొని ఆలోచిస్తాడు. అదే అర్థమైంది కదా. నాకు తెలిసి పైనుంచి ఆయనకి ఏదన్నా భగవంతుడే ఇది ఓన్లీ ఫర్ ఎన్బికే అని ఆథరైజ్డ్ ఇచ్చి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడేమో కొట్టే అన్నట్లు ఉంటుంది. ఆయనకు కూడా నిజంగాంటే ఆయన చెయ్యి ఏమో కానీ తమన్ గారు చేస్తున్న ప్రతిదీ సాంగ్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, బాబు క్యారెక్టరైజేషన్ కావచ్చు, అసలు అద్భుతం. నవ్వుతున్న భవిష్యత్తు. బాలకృష్ణ గారి సినిమా వస్తుంటే ఎక్కడ ఏది ఎట్లా ఏ స్పీకర్ బగులుతుందా ఇవాళ కాంబినేషన్. బాలయ్య బాబు అంటే తమ్మన్ అనేది ఒక కాంబినేషన్. ఇప్పుడు హీరోయిన్ కాంబినేషన్ నడిచినాయి కదా, అట్లా కాదు. ఇప్పుడు బాలయ్య బాబు తమ్మన్ కాంబినేషన్, బాలయ్య బోయపాటి తమన్, బాలయ్య మల్లేని గోపిచంద్ తమన్, బాలయ్య బాబీ తమన్. అంటే ఎక్కడ ఎవరు మారినా అక్కడ తమన్ దబిడిదిబిడే. బాలకృష్ణ గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకుంటే వసుంధర గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిల్లల గురించి మనం మాట్లాడుకున్నామంటే ఒక్కొక్కరు ఒక రంగాల్లో ఉన్నారు. సో సక్సెస్ఫుల్గా వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ మీ అభిమాన దేవుడు కొడుకు మోక్షజ్ఞ సినిమా రాబోతుంది. ఎలా అసలు దీన్ని ఎలా మీరు సెలబ్రేట్? మా నందమూరి యూత్ ఐకాన్. ఎస్, మాకు ఇప్పటికే బాలయ్య బాబు ఎనర్జీ చూస్తే సంవత్సరానికి 2 సినిమాలు ఇక్కడ నుంచి వస్తాయి. మోక్షు బాబు వస్తే మరో ఇంకొక 2 సినిమాలు. మాకు ప్రతి సంవత్సరం ఇంకా ఇప్పటి నుంచి చెప్తే కదా 2025 నుంచి మాకు ఇంకా మొత్తం ఇంకా మోక్ష కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. నా పూర్తిగా రెడీ అయిపోయాడు మాకు కావాల్సినట్లు. తొందరలో ఈ 2025లోనే బీభత్సంగా ఒక బ్లాక్ బాస్టర్తోనే వచ్చేస్తాం. 100% ఇంక అంతా వెయిటింగ్ ఏం లేదు, అంతా రెడీ అయిపోయింది. మీరు ఏది చేసినా రికార్డులు అన్ని రికార్డుల కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. మోక్ష గారి ఎంట్రీ అంటే ఎలాంటి రికార్డులు ప్లాన్ చేస్తున్నారు? తప్పకుండా ఒక యూనిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తాం. ఫ్యాన్స్ అందరం కూర్చొని మాట్లాడుకొని మోక్ష వెల్కమ్ అయితే ఒక యూనిక్ రికార్డ్ ఇంకెవడో చేయనిదే ఒకటి చేస్తాం. మా తరంలో గొప్పగా చెప్పుకునేటట్లు. ఆల్రెడీగా నేను బాలకృష్ణ గారికి 60th బర్త్డేకి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ అందరూ ఒకే టైంలోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కోవిడ్ టైంలో కేక్ కట్ చేసి అప్పుడు 3 వరల్డ్ రికార్డులు తెచ్చుకున్నాం. గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన బాలయ్య బాబు 100వ సినిమాకి మొత్తం ఎంటైర్ ఇండియా టూర్ 75 days చేసాం. ఆయన మన డిక్టేటర్ సినిమాకి అప్పట్లోనే బాలకృష్ణ గారిని ఫస్ట్ టైం ఏపీకి అమరావతికి ఫస్ట్ వేదికకు వస్తున్నందుకు 100 కార్లతో ఇంటి దగ్గర నుంచి అమరావతికి తీసుకెళ్ళాం. అంటే ఏది చేసినా మేము బాలకృష్ణ గారి గురించి ఏది చేసినా ఇప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు. ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా గత 15 ఏళ్ళుగా నాకు సేవ చేసే భాగ్యం ఆయన స్ఫూర్తి నాకు ఇచ్చాడు. అది నేను కాపాడుకుంటున్నా. ముఖ్యంగా బాలకృష్ణ గారి కోసం ఎంత చేసినా నాకు ఇంకా తక్కువ, ఇంకా చేయాలి 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 అని. ఇప్పుడు 50 yearsకే చూడండి, ఎన్బికే డిజిటల్ హౌస్ ఒకటి చేసాం, ఎన్బికే ఫిల్మోగ్రఫీ చేసినాం, ప్రైడ్ ఆఫ్ నందమూరి చేసినాం. ఎన్నో ఎన్బికేకి సంబంధించిన మొత్తం ఆల్ కైండ్ ఆఫ్ అన్ని జోన్స్తో కలెక్ట్ చేసి 3D AIలో టెక్నాలజీతో అన్నీ అడ్వాన్స్డ్గా చేయించాం. బట్ ఇంకా మోక్షకి ఇంతకు మించి చేయడానికే 100% ఆ శక్తి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మోక్ష గారి దగ్గర నుంచి? అన్నీ తండ్రిలోని రాజసం, తాతలోని తేజస్సు రెండు అంతకు మించి కూడా చూస్తున్నారు. అంతకు మించి వస్తుంది. ఆ రెండు వాళ్ళిద్దరు లోటును కూడా మళ్ళీ మాకు ఇంకో తరానికి మోక్షు ఇస్తాడు. తప్పకుండా బంగారు. ఇద్దరు కాంబినేషన్ ఆ సినిమా చూద్దాం అనుకుంటున్నారా? బాలయ్య బాబు గారు అంతే కదా, అంతే కదా. 2 కళ్ళు ఏం కోరుకుంటాయి? 2 కళ్ళు కోరుకుంటుంది అదే కదా. మోక్ష ఎంట్రీ అని ఒకటి అడుగుతాం, ఎంట్రీ అయ్యేసరికి ఇద్దరు కలిసి చేయాలని ఒకటి అడుగుతాం. అంటే బాలయ్య బాబు గారు తెలిసిందే కదా. బాలయ్య బాబు గారు ఇద్దరు ఆడపిల్లల గురించి మాట్లాడతారు. ఎవరి రంగంలో వాళ్ళు సక్సెస్. అవును, అంటే ఏమంటే ఇవాళ నిజంగా బ్రాహ్మణి గారు మొత్తం ఇవాళ ఎంత హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవన్నీ చూసుకుంటూనే చేసిన సేవ అనేది ఎక్కడ బయటికి కూడా రాదండి. అసలు వాళ్ళు చేయరు, వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు అంతే. భువనేశ్వరి గారు కూడా అంతే. వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళకి వెళ్ళి జస్ట్ కామన్ ఎంప్లాయ్ లాగా ఉంటారు. వాళ్ళు కామన్ ఒక ఎంప్లాయ్ లాగా వర్క్ చేస్తారు. వాళ్ళు అసలు అలా ఎన్టీఆర్ పిల్లలని, చంద్రబాబు నాయుడు వైఫ్ అని, చంద్రబాబు నాయుడు కోడలని, బాలకృష్ణ కూతురు, అసలు ఈ కాన్సెప్ట్ ఉండదు. మొన్న ఒక స్టోరీ మీరు చూసారా? ఇప్పుడు కూడా 15th విజయవాడలో ప్రోగ్రామ్ జరిగింది తమతో. అయితే ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఫంక్షన్కి వస్తున్నారంటే
చంద్రబాబు నాయుడు గారు కూడా టికెట్ కొనుక్కొనే వస్తారని చెప్పారు. వాళ్ళు కూడా ఒక టేబుల్ బుక్ చేసుకోవాల్సిందే. ఎస్, టికెట్ కొనుక్కొనే రావాలి ఎవరైనా సరే. ఎవరైనా ఇప్పుడు ఒక కాన్సెప్ట్ పెట్టినప్పుడు 100% ఫస్ట్ వాళ్ళు ఫాలో అవుతారు. ప్రతి రూపాయి అకౌంటబిలిటీ అని చెప్పారు. ప్రతి రూపాయి ఎవరి కోసమైతే ఈ కార్యక్రమం చేస్తారు. అలానే కదా ఇప్పుడు ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్, లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెడతారు. వాళ్ళకి చెప్పేది కాదు, ఫస్ట్ బ్లడ్ వాళ్ళే ఇస్తారు. వాళ్ళు బ్లడ్ ఇచ్చే మిగతా వాళ్ళని బ్లడ్కి ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ చాలా డిసిప్లిన్గా ఉంటేనే ఇన్వాల్వ్ అవుతారు. ఎన్టీఆర్ స్కూల్కి కూడా సంబంధించి ఎంతోమంది పిల్లలు, అంతే కదా, కార్యకర్తలు సంబంధించి, పార్టీకి సంబంధించి నిజంగా తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యం నందమూరి నారా కుటుంబం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండడం. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏదో ఒక రాజకీయాలు పక్కన పెట్టండి, విమర్శించుకోవడంలో వాళ్ళకి అర్థం కావట్లే. కానీ ఒక్కసారి నిలబడుకొని ఆలోచిస్తే ఇన్ని రంగాల్లో ఒక కుటుంబం ఇంత సేవ చేస్తూ ఉంది, ఇంత గొప్ప కుటుంబం అని ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. అంటే కొంతమంది బాధపడచ్చు, వాళ్ళ పార్టీలు వాళ్ళ ఇష్టం, నాకు అనవసరం. కానీ నేను చెప్పిన హ్యుమానిటీ గురించి చెప్తున్నా. ఇంతమందికి చదువులు కావచ్చు, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం, ఒక పక్క ఏది తీసుకున్నా డిసిప్లిన్. బ్రాహ్మణి గారు, ఇప్పుడు తేజస్విని గారు తీసుకుందాం. బాలకృష్ణ గారికి ఏంటంటే పిల్లలు అంటే బాలకృష్ణ గారికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా అటాచ్మెంట్ ఉంటుంది. కానీ ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ ఫాదర్ మదర్తో, బాలయ్య బాబుతో, వదినతో కొద్దిగా టైం వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు తేజస్విని మేడం, ఇప్పుడు భరత్ గారు ఎంపీగా ఉన్నా అక్కడ ఉంటూ ఫాదర్కి అన్స్టాపబుల్లో సపోర్ట్గా ఉండడము, తర్వాత వాళ్ళు ఫాదర్కి ఏదైనా బిజీగా ఉంటే స్టోరీస్లో ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేయడము. అంటే పిల్లలు వాళ్ళ ఫాదర్కి రైట్ టైంలో, ఇద్దరు కూతురు ఒక కొడుకు కాదు, ముగ్గురు కొడుకుల్లాగా, ముగ్గురు వాళ్ళ కూతురులాగా, అంటే ముగ్గురు ఒకటే, ముగ్గురు సమానంగా బాలయ్య బాబుని వదిలిని అంత బాగా చూసుకుంటున్నారు. అది నిజంగా మాకు, అంటే మేము కూడా ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటే ఇంటి బయటకు వచ్చినాక మేము చూసుకుంటాం. మొత్తం మీద బాలయ్య బాబు మా రక్షణ కవచంలోనే ఉంటాడు. బాలకృష్ణ గారికి ఒక్కరికే భయపడతారంట, తేజస్విని గారికి అని చెప్పి బయట పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. నాకైతే అది తెలియదు, ఏదైనా సరదాగా ఎవరైనా అన్నింటారేమో. కానీ సరదాగా 1-2 సందర్భాల్లో బాలకృష్ణ గారు కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ అంత లోతుగా అయితే నాకు వాస్తవం నిజంగా తెలియదు. అంటే అభిమానులు చర్చించుకుంటా ఉంటారు కదా, ఏ తెచ్చినా మనం తెలియకోకుండా చెప్పకూడదు కదా, మాట్లాడిన మాట బయటకు వెళ్తుంది కాబట్టి మనకైతే తెలియదు. కానీ బాలయ్య బాబు గారు పిల్లలతో, ఎవరి పేరెంట్ పిల్లలతో ఎలా ఉంటాడో బాలయ్య బాబు కూడా అట్లా ఉంటాడు. వాళ్ళకంటే ఎక్కువ ఏం కాదు కదా, బట్ సరదాగా ఉంటాడు బాలయ్య బాబు. మీకు తెలియదు ఏం కాదు కదా. బట్ నాకు ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ నా సినిమా అభిమానాన్ని సేవగా మార్చి నాకు ఒక గౌరవాన్ని గుర్తింపించింది మాకు బాలయ్య బాబు. సో ఫుడ్ విషయం కూడా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా బాలకృష్ణ గారు చెప్పారు, నాకు ఇండస్ట్రీ ఫుడ్ పెడుతుంది, నేను షూటింగ్లో ఉన్నప్పుడు అక్కడ అందరూ ఏ ఫుడ్ అయితే తింటారో అదే ఫుడ్ నేను తింటూ ఉంటాను అని చెప్పి తర్వాత అభిమానులు ఇంటికి వెళ్ళి కూడా ఆయన భోజనం చేస్తూ ఉంటారు. చాలా వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. అంటే ఎక్కడ ఏ ఊరికి వెళ్ళి ఎవరింట్లో తిన్నా కూడా ఆ ఇంట్లో ఏది బాగుందో ఇంకోసారి కూడా అదే వంట వాళ్ళతో చేయించుకొని తెప్పించుకొని తింటాడు. అంత జ్ఞాపక శక్తి ఆయనకి. ఆయన షూటింగ్లో అభిమానులతో తినడం ఈ మధ్య కాలంలో కాదు, ఒకప్పుడు మంగమ్మ గారి మనవడ దగ్గర నుంచే పల్లెల్లో బంగారు బుల్లుడు, మంగమ్మ గారి మనవడు, బాలగోపాలుడు, మంగుతుల కృష్ణయ్య, మూగోపాలుడు, ఈ టైం నుంచే బాలయ్య బాబుకి ఫ్యాన్స్తో అనుబంధం. వెళ్తానే వాళ్ళు ఏదైనా తెచ్చిచ్చారనుకోండి, ఎక్కువ మంది తీసుకొచ్చారనుకోండి, ఎక్కువ మందికి సర్వ్ చేస్తాడు. బట్ అందరు తెచ్చినది కంపల్సరీగా ఎంతో కొంత టేస్ట్ చేస్తారు. చెప్పారు కదా, ప్రొడక్షన్ ఫుడ్ తిని ఈ రోజు నేను పొజిషన్లో ఉన్నాను చెప్పాలి కదా, అది నోట్లోంచి రావాలి కదా, అంత స్టార్ట్ వాస్తవం. అది ఆయన వాస్తవం. ఏదో చెప్తాను కదా, బసవతారకం హాస్పిటల్కి వెళ్తే కూడా టైంకి ఏదో ఫుడ్ తినాలనిపిస్తే అక్కడ ఏది ఉంటే తింటాడు. ఇంకా ఎందుకండి, మేము హైదరాబాద్ నుంచి బై రోడ్ ఎప్పుడైనా హిందూపూర్కి వెళ్తే ఈ పలానా రెస్టారెంట్ అనేది ఉండదు. వెళ్తూ వెళ్తూ ఆయన ఎక్కడ ఆగాడో అదే రెస్టారెంట్. మాకు రోడ్డు మీద బండి మీద ఉంటే కూడా ఆయనకి అదే ఆ పరకతో నీళ్ళు పోసి ఇచ్చిటని దోశ పోసి ఇచ్చేదే కావాలా. ప్రత్యేకంగా మేము ముందెళ్ళి బాలకృష్ణ గారు వచ్చారు, అన్నయ్యకి బాగా స్పెషల్ అయ్యి, నువ్వు నెయ్యి అయ్యి, దాన్ని పెనుము గడుగు, దోశ పిండి, ఇవన్నీ ఏం లే. ఆడిపోయి 4 దోశ చెప్పు అంటాడు. 4 దోశ చెప్తే అందరితో పాటు ఆయనకి ఇస్తూ ఉంటారు. సెట్లో కూడా అంతే, స్పెషల్గా ఆయనకంటే ఇది వండించుకోడండి. అందరితో పాటు ఏది కావాలో అది తింటాడు. ఆయనకి ఏదైనా కావాలంటే ఇంటి దగ్గర నుంచి వస్తే ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా షేర్ చేసి తనకి ఏం కావాలో తను తింటాడు. సో అనంతపురం వస్తే, హిందూపురం పర్టికులర్గా ఆయన ఇష్టంగా
తెప్పించుకొని తినే ఫుడ్ ఏంటి అక్కడ లోకల్ ఫుడ్? అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో ఏదో అమ్మ బాగా నాటుకోడి బాగా చేస్తుంది, రాగి ముద్ద బాగా చేస్తుంది, మా ఆవిడ బీరకాయ మునక్క పప్పు రసం, మా అక్క రసం బాగా చేస్తుంది, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో బిర్యానీ బాగా చేస్తారు, అంతేగాని ఇంకొకరి ఇంట్లో ఒకటి బాగా అసలు ఛాన్స్ మాకే ఇస్తాడు. చెప్తాడు. ఇప్పుడు 10 మంది ఫ్యాన్స్ ఉన్నారనుకో, ఒక్కొక్కరికి ఒక అవకాశం ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. అంటే నేనే స్పెషల్ ఏం లేదు, నువ్వు తీసుకొని రా అని నాకు ఒకరికే ఏముండదు. ఏమో మీరు నచ్చింది ఏది కావాలంటే తీసుకురండి అంటాడు. తీసుకురమ్మని చెప్పి ఆయన తినడు, మమ్మల్ని కూర్చోబెట్టుకొని మాకు కూడా పెడతాడు ఆయనతో పాటే. అందరూ కూర్చొని భోజనం. అదృష్టం కదా, అదృష్టం కదండి. నేను గ్రేటు అసలు. మామూలుగా వీళ్ళందరికీ నేను ముందు నుంచి చెప్తూ ఉన్నా, బాలయ్య బాబు ఇదిరా అంటే ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు నన్ను దగ్గరకు వచ్చి చెప్తారు, అమ్మ నువ్వు అప్పుడే 20 ఏళ్ళ కిందటే చెప్పావు కదరా, అప్పుడే 15 ఏళ్ళ కిందట చెప్పినావురా, నువ్వు నిజం గ్రేట్ రా అంటే డౌన్ టు ఎర్త్ అంతే.